నమస్తే అండి. నేను మీ రూపా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వారాలైతే జరుగుతున్నాయండి. సో, వారాలంటే ఇంకేమీ కాదు, అమ్మవార్లకి మొక్కు చెల్లించుకునేది. అంటే ఆదివారం చేస్తారు కదా! సో, దాన్ని వారం చేయడం అని అంటారనమాట. అదొక పండగ మాదిరి. నార్మల్‌గా మనము గుళ్ళకైతే వెళ్తాం కదండీ! అలానే అప్పుడప్పుడు ఏటలని, కోళ్ళని మొక్కు చెల్లించుకుంటామని కూడా మొక్కుకుంటాం కదా! అలానే సేమ్ ఇది కూడా. కాకపోతే ఏంటంటే అక్కడ ఎవరికి వాళ్ళే వెళ్ళి మొక్కు చెల్లించుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఊరంతా కూడా ఒకేసారి కదిలిద్దనమాట. సో, అందుకు ఇది కొంచెం స్పెషల్. అంటే పల్లెటూరులో ఎక్కువగా ఇలాంటివి పండగలవి చేస్తా ఉంటారు. వీటిని పండగ అనరు. వారాలు చేయటమనే అంటారు. ప్రతి సంవత్సరము చేస్తారు. అది కూడా ఒక వారంలోనే అమ్మవార్లందరి దగ్గరికి వెళ్ళి మొక్కు చెల్లించుకుంటారు. ఆదివారము, అలానే మంగళవారము, శుక్రవారము ఇలా అయితే వెళ్తారండి. ఇంకా మా అక్కయ్య ఏమో పొద్దున్నే లేచి అయితే మొత్తం ఇల్లంతా కూడా కడిగేసి నీట్‌గా అయితే గుమ్మానికి బొట్లు గట్ట పెట్టేసి, అలానే తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసింది. ఎంత చక్కగా ఉందో చూసారా? మన ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ మీరు చాలా మిస్ అయ్యారు కదా! సో, అందుకే ఇంక ఈరోజైతే మొత్తం కూడా తీశాను. అలానే పల్లెటూరులో ఇంకో మంచి పద్ధతి ఏంటంటే పేడ తాలికి దాని మీద ముగ్గులు పెడతారండి. అదే ఒకవేళ మామూలుగా మట్టి నేల అలా ఉందంటే దాని మీద నార్మల్‌గా కల్లాపి వేస్తారు పేడ నీళ్ళతో. ఇలా ఒకవేళ బండలాగా ఉందంటే పేడ తాలికి దాని మీద ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా సేమ్ అలానే వేసింది. అయితే ఇక్కడ తులసమ్మ పక్కన కుండీలో వేసున్నది తమలపాకు చెట్టు చాలా బాగా అల్లుకుంది. నెక్స్ట్ ఏమో పైన ఒక ప్లాస్టిక్ డబ్బాలో మనీ ప్లాంట్ అయితే కట్టి వేలాడదీసింది. అది కూడా బాగా అల్లుకుంది. ఇంకా ఇక్కడ పిల్లలైతే ఇంకా లేవలేదు. వీళ్ళు లేచారంటే ఇంకా పని చేసినట్టే. అందుకనే వీళ్ళు లేవకముందే మేము లేచి ఇల్లంతా కూడా మా అక్కయ్య అయితే మొత్తం కడిగేసింది. ఇంకా వెనక నుంచి నేను గుడ్డతో తుడుచుకుంటా ముగ్గులైతే పెట్టేసాను. మరోవైపు మా పెద్దమ్మ అయితే స్నానాలకి అందరికీ వేడి నీళ్ళు ఉండాలి కదా! పొయ్యి రాజేసింది. ఇవి కోళ్ళు మొక్కు కోసమని తీసుకొచ్చినవి. అంటే అమ్మవార్లకి మొక్కు చెల్లించుకోవడానికని ఈ కోళ్ళు తీసుకొచ్చారు. ఇంకా ఈ అరటికాయల విషయానికొస్తే మాత్రం ఈ పళ్ళు ఎప్పుడు పండుతాయని అందరూ చూసినోళ్ళే. పండిందో లేదో ఎవరో ఒకరోజు కోసుకెళ్ళిపోవడమే. ఒక్కటి తినలేదనమాట. ఇంకా వాళ్ళకి వీళ్ళకి అయితే సర్దేశాము. అంటే పండుతాయి కదా! అవి కాయల్లాగే ఉంటాయి కానీ పండుతాయి. సో, అలాగే ఉంటాయి అవి. ఇంకా ఇది గచ్చు చేయలేదనమాట. మా అన్నయ్య ఏమో టైల్స్ వేస్తానని చెప్పి గచ్చు చేయకుండా ఇంక అలానే ఉంచేశాడు. కాకపోతే ఈయన కడిగినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది. బెజ్జాలు లేవు కదా! సో, నీళ్ళు మొత్తం చీపురుతో నెట్టుతా ఉండటమే చాలా కష్టంగా ఉండిద్ది. ఆ సాహసం మాత్రం మా అక్కయ్య ఒక్కతే చేయగలదు. మా వల్ల కాదు. కానీ ఇంటిని మాత్రము చాలా అంటే చాలా నీట్‌గా ఉంచిద్ది. చాలా మంచిగా ఆర్గనైజ్ చేసిద్ది. చాలా ఓపిక. అదీ కాకుండా మేము కూడా అప్పుడు చిన్నప్పుడు ఇక్కడే అదే అక్కయ్య మేమందరం కలిసే ఉన్నాం కాబట్టి సో, మేము కూడా కొన్ని తెలియనివన్నీ కూడా తన దగ్గరే నేర్చుకున్నాము. చేసిద్ది ఏ పనైనా సరే నీట్‌గా ఉండిద్ది. ఇంకొకటేంటంటే అందరికంటే ముందు లేచి చేసిద్ది. అదొకటి నచ్చిద్ది. అంటే పొద్దున్నే ఇంటి ముందు ముగ్గుండాలి. సో, అదైతే కన్ఫర్ము. ఇంకా ఈరోజు ఏంటంటే ఈరోజే కొలయి ఒకటి రాలేదనమాట. కరెక్ట్‌గా పండుగ రోజే కొలయి రాకపోయేసరికి వేరే వాళ్ళు బోరేస్తే ఇంక అక్కడి నుంచయితే నీళ్లు పెరిగారు. తర్వాత మా అక్కేమో ఫ్రెష్ అయ్యి దీపారాధన అయితే చేసుకుంది. మధ్యలో ప్రమిద ఉంది చూసారా? ప్రమిద పెద్దదే పెట్టింది ఈరోజు. అంటే సాయంత్రం గుడికి వెళ్ళి వచ్చినంత వరకు కూడా ఈ దీపారాధన వెలుగుతూ ఉండాలని. అలానే ఎప్పుడు కూడా ప్రమిద అనేది నేరుగా కింద అయితే పెట్టకూడదండి. ఎప్పుడు కూడా ఇలా ప్రమిద మీద ప్రమిద పెట్టి పెట్టుకుంటే మంచిది. లేదంటే కిందన ఒక తమలపాకు అలాంటివి వేసి దీపారాధన పెట్టుకున్న మంచిది. అంటే ఎప్పుడు కూడా దీపం కింద అలా పెట్టకూడదు అంతే. ఇంకా కర్టన్స్ అవి వాటికేమీ కాదు. జస్ట్ అలా మొత్తం క్లోజ్ చేయకుండా చిన్నగా అలాగా మొత్తానికి దీపారాధన అయితే ఈ విధంగా ఎంత మంచిగా ఉందో చూసారా దేవుడి గది. ఎలాంటి అంగులు ఆర్భాటాలు లేకపోయినా సరే ఏదైనా మనం సర్దుకునే బట్టే ఉండిద్ది. ఏదేమన్నా సరే పొద్దున్నే పల్లెటూరు వాతావరణం మాత్రము చాలా బాగుంటుందండి. ముఖ్యంగా అందుకే చాలా మిస్ అయ్యి ఉంటారు కదా! నేను కూడా. అందుకని ఈరోజు వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తీశాను. నేనిక్కడ ఫ్రెష్ అయిపోయి కాసేపయితే అలా బయటైతే కూర్చున్నాము. ఇంకా అందరూ మా అక్కయ్య వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరం అంటే అమ్మవారు వస్తున్నారనమాట. స్నానాలివ్వాలి. అందుకని బయటైతే కూర్చొనున్నాము. ముందైతే మేకపోతునైతే ఇలా తిప్పుతారు. మేకపోతుకి కాళ్ళు కడిగి అలానే పసుపు రాసి బొట్టు పెడతారు. ఇదంతా నేను పూర్తిగా వీడియో తీయలేదు. అప్పటికి మహాలక్ష్మి వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. ఇంక వచ్చేసరికి ఆల్మోస్ట్ అంతా అయిపోయి మా అక్క అయితే పంపించేస్తుంది. ఇలా అయితే ముందు మేకపోతునైతే తిప్పుతారు. తర్వాత ఏమో అమ్మవారు వస్తే అమ్మవారికైతే స్నానాలిస్తారు. ఇంకింతలో మా ఊళ్ళంతా కూడా ఒకే చోట అయితే కూర్చున్నాము. అమ్మ కూడా వచ్చింది మాతో పాటు. నేను, అమ్మ అలానే పిల్లలు మేమైతే ముందు రోజే వచ్చాము. మా అక్కయ్య వాళ్ళ ఆయన ఆటోతో వస్తేను ఆటోకైతే వచ్చేసాము.
లాస్ట్ ఇయర్ ఇదే పండగకి మా ఆయన కూడా ఉన్నారు. ఆ వీడియో కూడా నేను పెట్టాను. లాస్ట్ ఇయర్ వీడియో కూడా ఎవరైనా ఒకవేళ చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. సేమ్ ఇదే పండుగ. అప్పుడు మా వారు కూడా ఉండడం. సో, కాకపోతే ఈసారి కొంచెం తొందరగా వచ్చినాయి. అంటే మే నెలలో పండుగ ఉందన్నమాట. ఆ పండగ వల్ల కొంచెం తొందరగా అయితే చేసేస్తున్నారు. తెలుసు కదా, మహాలక్ష్మి వాళ్ళ అత్తయ్య మా బాప. వాళ్ళు స్నానాలు అమ్మవారికి వాళ్ళు మెయిన్ పక్క వీధనమాట. ముందు అటునుంచి అమ్మవారు వచ్చింది కాబట్టి వాళ్ళు స్నానాలు ఇచ్చేసారు. ఇవే ఎవరివే? తెచ్చిందే
ఏం చెప్తుందా? చదువుతుంది. దగ్గరికి వెళ్ళే వినిపిస్తుంది. వెళ్ళే ఎవరు నేను ఎట్టుకెళ్తున్నా దొప్పులోటి కొనుటి వద్రే అమ్మవారు అయితే ఇంకా అందరికీ కూడా ఇలా బొట్టు అయితే పెడుతుంది. ఇంకా మా అమ్మ చాలామంది మా అమ్మని చూడలేదు అన్నారు కదా, సో మా అమ్మ అండి. ఇక్కడ నుంచి ఇంకా గుడికి అయితే బయలుదేరుతారు, అంటే అమ్మవారి దగ్గరికి. సో ఇలా అనమాట ఊరంతా కలిసి ఒకేసారి అయితే వెళ్తారు. ముందు అమ్మవారు ఘటాలు పట్టుకొని ఉండిద్ది, అమ్మవారి వెనకాల ఇంకా అందరు కూడా వెళ్తారు. అమ్మవారి కంటే ముందు వెళ్ళకూడదంట. ఇలా అయితే ఇంకా అందరు కూడా ఇక్కడ ఇంకా మా మహాలక్ష్మి వాళ్ళు కూడా ఇంకా నేనైతే ఇలా అయితే రెడీ అయిపోయాను. హల్దీకి ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను కదా, అదే శారీ అయితే కట్టుకున్నాను. మహాలక్ష్మి వాళ్ళు కూడా ఇంకా వచ్చారు. సో అందరం కూడా ఒకే చోట అయితే కలిసాము. మొన్న నేను కమ్యూనిటీ పోస్ట్లో ఒక పిక్ పెట్టాను కదా, సో అది కూడా ఈ రోజుదేనమాట. చూసారా ఎంత క్రౌడ్ అయితే ఉందో, ఖాళీ ఉండదనమాట. అందుకే నేను రేణుని సాత్విని ఇంటి దగ్గరే వదిలేసాను, కానీ వెనక నుంచి మళ్ళీ రేణుని వేరే వాళ్ళతో అయితే వచ్చింది. ఎంత గందరంటే, అది కాకుండా మళ్ళీ కొంచెం పొలాలు వెంపటైతే నడాలి, అందుకనే పిల్లలతో కొంచెం రిస్క్ అని చెప్పి వదిలేసాను. కానీ మా యోగ్గోడు రేణు మాత్రం ఇంకా వదలలేదనమాట, వెంటే వచ్చారు. చెల్లి పెళ్ళి మొదలుపెట్టే ముందు ఒక ఆదివారము దేశమ్మ తల్లికి వారం చేయాలని అయితే చెప్పాను కదండి, అదే వారం చేసిన వీడియో కూడా పెట్టాను కదా. సేమ్ ఇది కూడా అదే వారం అనమాట, అంటే దేశమ్మ తల్లి వారమే. సేమ్ అక్కడ ఎలా అయితే చేస్తానో ఇక్కడ అదే విధంగా అయితే వారం చేస్తారు. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే మామూలుగా అయితే ఇక్కడ చేయరు, అక్కడ చెట్టు దగ్గర అయితే వెళ్ళి చేస్తారు. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా పంట అయితే ఇరవలేదు, అంటే జొన్నలు వేసారనమాట. జొన్న సేన అయితే ఇంకా తీయలేదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం కొంచెం తొందరగా అవ్వడం వలన, అదే మే నెల ఆ టైం అయితే కొంచెం పంట పొలాలన్నీ ఖాళీ అవుతాయి కాబట్టి ప్రశాంతంగా చెట్టు దగ్గరికి వెళ్ళి చేయొచ్చు. నేనైతే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ తరపు నుంచి, అంటే మా పెద్దమ్మ రాలేదు కదా, సో మా అన్నయ్య కూడా లేడు కాబట్టి ఇంకా మా అన్నయ్య వాళ్ళ తరపు నుంచి అయితే లాస్ట్ ఇయర్ కూడా నేనే మొక్కాను, ఈ సంవత్సరం కూడా నేనే మొక్కాను. మహాలక్ష్మి పెళ్లి పుణ్యమో ఏమో ఇక్కడే ఉన్నాను కరెక్ట్ ఇదే టైంకి. లాస్ట్ ఇయర్ కూడా అస్సలు మిస్ అవ్వలేదు, కానీ చాలా బాగుండిద్ది. చూసారా ఎంతమంది జనమో, అందరూ కూడా పొలాల్లోనే చేసేస్తున్నారు. అంటే అక్కడ వరకు వెళ్ళకుండా కొంచెం ముందర పొలాలు ఉంటాయి కదా, అమ్మవారికి దిక్కుకి తిరిగి అలా అయితే చేసేస్తున్నారు. కొంతమంది ఏమో ఎదురుగా టేక్ తోట కనిపిస్తుంది కదా, అక్కడికి కూడా వెళ్ళారు. పట్నంలో అయితే టెంపుల్స్ ఉంటాయి కాబట్టి గుళ్ళు గోపురాలు ఉంటాయి, అందరూ వెళ్తారు. కానీ పల్లెటూరులో మాత్రం అలా కాదు, ఇలా అమ్మవార్లకి ఎక్కువగా ఉంటాయి గుడ్లు. కాకపోతే ఏంటంటే ఎక్కువగా అమ్మవార్లు అయితే ఇలా చెట్టు రూపంలోనే అలా అయితే ఎక్కువగా వెలుస్తుంటారనమాట. ఇంకా అక్కడికే వెళ్ళి అందరూ మొక్కుకోవాలి. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే గ్రామదేవత బంగారం తల్లి గుడి ఉంది. అలానే రీసెంట్గా అయితే ఊరికి ఎంట్రన్స్లో స్టార్టింగ్లో అయితే నూకలమ్మ తల్లి గుడి కూడా కట్టారు. ఇక్కడ మా వదిన హాయ్ చెప్తుంది. నా పక్కన కూర్చున్న ఒక చిన్న పాప ఏమో, ఆ పాపకి అసలు ఎలా కోడినిచ్చారో తెలియదు, కోడిని ఎలా పట్టుకుందో మరి మొక్కతో వదిలేసింది. ఇప్పుడు దాన్ని పట్టుకోవాలంటే ఈ చెట్లు తుప్పలన్నీ తిరగాల్సిందే. ఇక్కడ మా కోళ్ళేమో అసలు తిన్నంటున్నాయి, కానీ కోడి తింటేనే మంచిది. అది తినే వరకు కూడా దాన్ని బుజ్జగించి బామాలి ఏదో ఒకటి చేయాలి. మీకు కోళ్ళని కోయడం ఇదంతా కొంచెం తప్పుగా అనిపించవచ్చు, కానీ ఇది పల్లెటూర్లు ఇవే సాంప్రదాయాలు. మాకు కూడా అలానే అనిపించింది, కానీ రియాలిటీకి వచ్చేసరికి అలా ఉండదు. ఎందుకంటే అమ్మవార్లకి ఖచ్చితంగా మొక్కు చెల్లించాల్సిందే. ఈ వారాలు అయిపోయినా వారం రోజులకైతే ఊర్లోకి అమ్మవారిని తీసుకొచ్చి నెల రోజులైతే ఘటాలను అయితే ఊరేగిస్తారు. రాత్రిపూట సందడిగా ఉండిద్ది కోలాటాలతోటి, అలానే వాల్కాలు కూడా కడతారు, భలే ఉండిద్ది. ఆ తర్వాత మళ్ళీ ఏ రోజైతే తీసుకొచ్చారో అదే రోజు నుంచి అయితే ఇంకా అమ్మవారికి పండుగ అయితే స్టార్ట్ అయ్యిద్ది. మే నెలలో అది, ఆ మే నెలలో అంటే బంగారం తల్లి ఊరి గ్రామ దేవత కదా, సో ఆ అమ్మవారికి అయితే చేస్తారు ఆ పండుగ. అందుకే ఈ వారాలు కూడా ఇప్పుడు బంగారం తల్లికి అయితే ఏమీ చేయట్లేదు వారం, ఎందుకంటే ఒకేసారి పండుగ రోజు అయితే చేస్తారంట. అందుకని ఇప్పుడు దేశం తల్లికి అయిపోయాక మంగళవారం ఏమో నూకాలమ్మ తల్లికి,
అలానే పైడితల్లమ్మ తల్లికి అయితే మొక్కుకుంటారు. ఇంకా మరిడమ్మ తల్లి, శంకుదేవత, నెక్స్ట్ ఊర్లోనే రాముల వారి గుళ్ళు ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా తిరుగుతారు. ఇంకా లాస్ట్లో అమ్మవారిని ఊర్లోకి తీసుకొచ్చిన తర్వాత పండగ రోజు ఊర్లో గ్రామ దేవతకి అయితే చేస్తారు. అది మే నెలలోనమాట, ఇప్పుడు కాదులేండి, 1 మంత్ అవుతుంది. ఇంకా కోడైతే ఇక్కడ మంచిగా తినేసింది. మొత్తం పుంజులే ఈ అమ్మవారికి మొక్కు చెల్లిస్తారు, ఎక్కువగా పెట్టలను అయితే చెల్లించరు. అందుకే అందరి చేతిలో కూడా పుంజులే కనిపిస్తున్నాయి. మహాలక్ష్మి వాళ్ళేమో వేరే చోట చేస్తున్నారు, ఇంకా మా పక్కనేమో మా పెద్ద అక్కయ్య వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఇక్కడేమో మేము మొత్తం మా అక్కయ్య అంటే మహాలక్ష్మి వాళ్ళు అయితే మా దగ్గరికి వచ్చేవచ్చు కదా అన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు అనమాట. రావడం కలిసి వచ్చాను కానీ ఇంక ఇక్కడికి వచ్చేసరికి నేను మా అక్కయ్య వాళ్ళతో ఇటు వచ్చేసాను. ఇంకా ఇక్కడ కోళ్ళు మొక్కు చెల్లించేశాక మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి గోపాలకి అయితే ఇచ్చేసాము. ఇంకా కెమెరా తిప్పేసరికి ఇక్కడ మా పిన్ని వాళ్ళు, చెల్లి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు. చూసారు అసలు సన్ రైజ్ ఎంత బాగా కనిపిస్తుందో. సాయంత్రం వచ్చాము, అంటే సూర్యుడు అస్తమించే టైం అప్పుడు. తర్వాత ఏమో కొత్త చీర కూడా చూపిస్తారు. చీరకి పసుపు రాసి అలా అయితే చుమ్మలాగంటే చుట్టేసి పెడతారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ ఎవరి చీర బాగుంది, ఎవరి చీర బాగుంది, ఈ చీరలు చూసుకోవడం సగం అనమాట. అందరూ కూడా పూజ అయిపోయిన తర్వాత మడపలన్నీ కూడా తీసి అమ్మవారి దగ్గర అక్కడ పెట్టేసి కొంచెం బొట్టు అయితే తీసుకున్నాము. బొట్టు తీసుకుని అందరము బొట్టు అయితే పెట్టుకొని ఇంకా కోళ్ళు సంగతి అయితే మగవాళ్ళు అయితే చూసుకుంటారు. ఇంక ఇంతే మన పని, ఇంక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవటమే. అజయ్ అని అచ్చిత ఒక చోట ఉన్నారంటే మాత్రమో ఫుల్ కామెడీయే, భలే నవ్వొచ్చిద్ది అక్కడ. ఇంకా అందరం కూడా లాస్ట్లో ఇంకా నేను మహాలక్ష్మి అందరం కూడా ఫోటోలు తీసుకున్నాము. అందరూ బయలుదేరుతున్నారు. మా అక్క వాళ్ళేమో ఇంకా కూర్చొని ఇంకా మేము లేవలేంలే మీరు తీసుకోండి అని అయితే అనేసారు. ఇంకా మహాలక్ష్మి వాళ్ళ మరదలు అనమాట, అంటే అచ్చిత వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురు. సో మేమంతా కూడా బయలుదేరి రిటర్న్ అయితే అవుతున్నాము. నా ఫేస్లో కొంచెం గ్లో వచ్చింది చూసారా, అంటే అప్పుడు మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు చాలా వీక్గా ఉన్నాను కదా, అంటే అప్పుడు పెళ్ళికి ఆల్మోస్ట్ పెళ్ళి అప్పుడే అయ్యింది కదా, కొంచెం ఆ దీనిలో ఉన్నాము. ఇంకా ఇదైతే కొంచెం గ్యాప్ వచ్చింది. పెళ్ళి నుంచి మాత్రం ఇంకా నేనైతే అసలు ఏ పని చేయలేదు. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే కొన్ని రోజులైతే ఉన్నాను. ఇంకా వాళ్ళైతే ఏ పని చెప్పలేదన్నమాట. కొంచెం బాగా రెస్ట్ తీసుకొని కొంచెం పర్వాలేదు ఇప్పుడు, ఓకే. ఇంకా అంత అయిపోయిన తర్వాత అందరూ కోళ్ళు అయితే చేసుకుంటున్నారు, మేమేమో ఇంటికి వచ్చేసాము. అలానే ఇదే వీడియోలో నేను మీకు పైడితల్లమ్మ తల్లి వారం ఎలా చేస్తారు కూడా చూపించేస్తాను. ఎందుకంటే ఆ వారంకి అయితే నేను వెళ్ళలేదు, కొంచెం హెల్త్ బాగాలేక ఇంటి దగ్గరే ఉండిపోయాను, అందుకని వీడియో అయితే తీయలేదు. కానీ ఇప్పుడు ఇదైతే ఇక్కడితో లాస్ట్. ఇంకెక్కడి నుంచి వెళ్ళి చక్కగా చికెన్ అది కోడిని కోసుకొని చికెన్ చేసి చికెన్ వండుకొని మంచిగా తిన్నాము. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను కొత్త ఫోన్లో షూట్ చేసినవి. ఇక్కడి నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా కొత్త ఫోన్తో షూట్ చేసినవేనండి. నిజంగా కెమెరా ఎంత క్లారిటీగా ఉందంటే, కానీ నాకు నిజంగా నా పాత ఫోన్ అంటే మాత్రం చాలా ఇష్టం అండి. ఎందుకంటే అది అలా ఉన్నా సరే చాలా వీడియోస్ దాంతో తీసాను కాబట్టి. ఇంకా ఫోన్ అయితే మా వారి దగ్గర ఉంది. ఇది వచ్చి పైడితల్లమ్మ తల్లి వారం అండి. ఇదైతే అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్తారు, పక్క నుంచి. సో అంటే అటు లోపల వేప చెట్టు ఉండిద్ది పెద్దది, ఆ వేప చెట్టు దగ్గరికి అయితే వెళ్తారు. ఇక్కడ శుభాలు వేస్తున్నారు చూసారా, వాటిని ఘటం అంటారు. ముందైతే అమ్మవారు వెళ్తారు, అమ్మవారు వెళ్ళే వరకు ఇంక అందరూ కూడా పక్కన ఉంటారనమాట. అమ్మవారు ముందు వెళ్ళి నుంచి వెనకాల అందరూ కూడా వెళ్తారు. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మవారి దగ్గరికి చీకటి పడిపోవాలి, సాయంత్రము చీకటి పడి నుంచి ఇలా దిమిటీలు అంటే కాగడాలు పట్టుకొని వెళ్తారు. అందరూ కూడా ఎక్కువగా ఇలా దీపాలతోటి చూడటానికి అయితే మాత్రం నిండుగా, అంటే కన్నుల పండగలా ఉండిద్ది చూడటానికి ఇలా దీపాలతో. మళ్ళీ అది కూడా డప్పుల మేళంతో అమ్మవారి గుడి దగ్గర వరకు వెళ్తారు. చూసారు కదా ఎంత బాగుందో. మధ్యలో ఆటో వచ్చేసింది అడ్డం, మా వినోద్ ఆటో పెట్టేశాడు, కానీ ఆటోలు ఎక్కువ వింటే చూడటానికి ఇంకా బాగా కనిపించింది. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటి పక్క నుంచి అటు నుంచి అలా బాట ఉందన్నమాట, ఇంకా బాట నుంచి అలా వెళ్తారు లోపలికి. అలానే ఈ వారాలు ఎందుకు చేస్తారంటే వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, ఊరంతా మంచిగా ఉండాలని ఉద్దేశంతో అయితే చేస్తారు. మామూలుగా అయితే వానలు కురిసే ముందే చేస్తారు, అంటే జూలై నెలలో చేస్తారు. కానీ మే నెలలో పండుగ ఉందని చెప్పాను కదా, అందుకే ఈసారి కొంచెం తొందరగా చేసేసారు. ఈ వీడియో అయితే ఇంకా ఇంతేనండి, ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, అలానే పద్ధతులు ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ధన్యవాదాలు.